జగద్బంధనీయులు ఎస్కేసిఎం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ నిత్యలీలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైరవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాషు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్కమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలోక కృప ఈరోజు ఇతి సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప. ఈరోజు ఒక విశేషమైన చర్చ గురు పూర్ణిమ గురించి మనతో కొంతసేపు తెలుసుకోవాలి. ఇది ప్రతి జీవులకి ప్రతి భక్తులకి ఇది ఒక అనివార్యం. తెలుసుకోవడం చాలా అనివార్యం. గురు శబ్దానికి అర్థమో పరమార్థమో ఏంటి అనేది. నమస్తే వ్యాస విశాల బుద్ధి ఫుల్లారవిందయుతపత్ర నేత్ర येन त्वया भारततैलं पूर्ण प्रज्वलितो ज्ञानमय प्रदीपः. नमस्ते వ్యాస విశాల బుద్ధే. ఇతను మామూలు బుద్ధి కాదు. ఇతుంది వ్యాసదేవుల గురించి చెప్తున్నారేంటి ప్రభు? గురువు గురించి చెప్పడానికి అన్నారు, వ్యాసుల గురించి చెప్తున్నారేంటి? ఎప్పుడైతే ఒక వ్యక్తి వ్యాసుదేవు గురించి తెలుసుకోలేరు అప్పుడు గురుతత్వాన్ని తెలుసుకోలేరు. అసలు గురువు ఏంటి కూడా తెలుసుకోలేరు. అక్షరాలు తెలియకుండా ఒక వ్యక్తి చదవగలరా? కదాచిత్ ఎప్పుడు తెలుసుకోలేరు. భాష చదవాలంటే ఖచ్చితంగా చదవాలి. ఆలు అంటే ఏంటి? వ్యాసదేవుని గురించి ఎవరైతే సంక్షేపంగా తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగాను గురుతత్వాన్ని కూడాను భగవతత్వాన్ని కూడా తెలుసుకోగలరు. వ్యాసదేవుల్ని ఎవరు అర్థం చేసుకోలేదో తెలుసుకోలేరు, వాళ్ళు గురుతత్వాన్ని తెలుసుకోలేరు, భగవతత్వాన్ని కూడా తెలుసుకోలేరు. అయితే ఈ వ్యాసదేవుల గురించి కొంతసేపు చెప్పుకొని తర్వాత మనం గురుతత్వాన్ని తెలుసుకుందాం. ఈ వ్యాసదేవులకి గురువుకి ఏ ప్రకారంగా సంబంధం ఉన్నది, మరి గురువుకి భగవంతునికి ఏ ప్రకారంగా సంబంధం ఉన్నది. సో వ్యాసదేవులు ఎటువంటి వ్యక్తి? విశాల బుద్ధి అయిన వ్యక్తి. మరి అరవిందం కమల నయనమైన ఒక నయనం ఈ వ్యాసదేవుడిది. మరి తను ఇటువంటి ఒక జ్యోతిని ప్రజ్వలనం చేశారు. ఇటువంటి ఒక జ్యోతిని ప్రజ్వలనం చేశారు. ఆ జ్యోతి ఎప్పటికీ ఎన్నటికీ కూడాను ఆరదు. దీనికి ఎవరు ఆర్పలేరు కూడా. ఇది జ్ఞానజ్యోతి. తైలపూర్ణ ప్రజ్వలితో జ్ఞానమయ ప్రదీప. జ్ఞానమయమైన ప్రదీపం ప్రకాశంతో నీ జ్యోతిని వెలిగించారు. అది ఎవరు ఎన్ని యుగాలైనా కూడా ఇది ఆరిపోదు.
దీపం అంటే ఏంటి, జ్యోతి అంటే ఏంటి, కొంతవరకు ఎప్పుడైతే తేయడం ఉంటుందో అప్పటి వరకు ఉంటుంది. కానీ ఇది తేయడం లేకపోతే అది ఆరిపోతుంది. కానీ వ్యాసదేవులు ఇటువంటి ఒక జ్యోతిని, ప్రకాశాన్ని వెలిగించారు. అది ఎన్ని యుగాలైనా కూడా అది ఆరదు. వ్యాసదేవులకి ఏ ప్రకారంగా చెప్పారు చూడండి. అచతుర్థ బదన బ్రహ్మ, ఆ చతుర్థ బదన బ్రహ్మ అని కంపేర్ చేస్తున్నారు. ఆ చతుర్థ అంటే ఏంటి, బదన అంటే ముఖం, బ్రహ్మ అంటే బ్రహ్మకి 4 వదనాలు, వదనాలు అంటే 4 ముఖాలు. ఆ చతుర్థ అంటే 4 ముఖాలు లేపిన బ్రహ్మతో కంపేర్ చేశారు వ్యాసదేవులకి. ఇతనికి 4 ముఖాలు లేదు బ్రహ్మలాగా. ఎందుకంటే బ్రహ్మే మొట్టమొదటిగా వేదాన్ని ప్రకటన చేశారు. ఎవరి వల్ల వచ్చిందని తర్వాత విషయం. సో ఇతనికి 4 ముఖాలు లేదు కానీ బ్రహ్మస్వరూపం అంటున్నారు. మరి ఏమంటారు, ఇది అందరికీ తెలుసు. వ్యాసాయో విష్ణు రూపాయో వ్యాసరూపాయ విష్ణువే. ఇది 4 చేతులు లేపిన విష్ణుమూర్తి, హస్తం ఉంటుంది కదా, శంఖ చక్ర గదా పద్మతో 4 హస్తాలు లేపిన విష్ణుమూర్తియే వ్యాసదేవుడు. మరి ఆవాల లోచన శంభు, త్రినేత్రం లేదు ఇతనికి, 3 నేత్రాలు లేదు కానీ ఇతను శంభు అంటే ఎవరు, మహాదేవుడితో సమానం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో కూడాను బ్రహ్మాన్ని కంపేర్ చేశారు. సో ఈ విధానంగాను వాస్తవంగా ఒక వ్యక్తి ఆత్మ కళ్యాణం చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అనేక రకాల కళ్యాణాలు ఉన్నాయి కదా. కానీ ఆత్మ కళ్యాణం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగాను గురు శరణాగతి అనేది అనివార్యం. ఒక వ్యక్తి గురు శరణాగతి అవ్వకుండా తన తలొక ఆత్మని కళ్యాణం ఎప్పుడూ కదాచిత్ చేయలేరు, అవ్వదు, ఎన్నటికీ ఎప్పటికీ కూడా అవ్వదు. ఒక వ్యక్తి ఆత్మ కళ్యాణం కావాలంటే ఖచ్చితంగా గురు శరణాగతి ఖచ్చితంగా అవ్వాల్సిందే. స్వతంత్రం మన దేశానికి వచ్చిన తర్వాత మనం ఎంతవరకు స్వతంత్రంగా ఉన్నాం? స్వతంత్రం అంటే ఏంటి? బంధన విముక్తి అయినది స్వతంత్రం. కానీ మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం, ఇది భక్తి సిద్ధాంత ప్రభుపాదులు చెప్తున్నారు. భక్తి సిద్ధాంత ప్రభుపాదులు ఉండే సమయంలోని మొత్తం అంతా మన దేశం ఆధీనంలో ఉండేది, డిపెండెడ్ ఉండేది, ఇండిపెండెంట్ లేక ఉండేది. ప్రభుపాదులు, భక్తి సిద్ధాంత ప్రభుపాదులు ఆజాద్ గురించి మాట్లాడుకుంటాను, ఆజాద్ స్వతంత్రత గురించి అందరూ స్ట్రగుల్ చేస్తున్నారు, దేశంలో పెద్ద పెద్ద నాయకులు అందరూ. కానీ భక్తి సిద్ధాంత మహాజ్ఞాని త్రికాళదర్శి అని చెప్పేసి బోల్డ్ మంది వెళ్ళారు భక్తి సిద్ధాంత ప్రభుపాదుల దగ్గరికి వెళ్ళి మీరు ఎంత విద్వాన్ పండితులు జ్ఞాని, మీరు దేశం గురించి ఏం చేయాలి? ఈ దేశం స్వతంత్రం వస్తుంది, కానీ మనకి స్వతంత్రం వస్తుంది ఎప్పటికైనా, కానీ మనం ఆత్మని స్వతంత్రం గురించి ఆలోచించాలి. ఏంటి? ఆత్మ నిరంతరంగా బంధనంలో ఉన్నది. ఈవెందో దేశానికి స్వతంత్రం వచ్చినా కూడా మన ఆత్మ బంధనంలో పడి ఉంటుంది. సో మనం ఆత్మ బంధనాల నుంచి విముక్తి అవ్వాలంటే మన ఆత్మ స్వతంత్రం అవ్వాలి. సో ఆత్మ స్వతంత్రం గురించి ఆలోచిస్తున్నాను నేను అందుకే పాశ్చాత్య దేశాలన్నీ ఎలాగ ప్రచారం చేస్తానని నేను ఆలోచిస్తున్నాను. అరే మనతో ఒక కంట్రీ అండర్లో ఉన్నాం, వేరే కంట్రీకి వెళ్ళి కృష్ణ కాన్షియస్నెస్ గురించి ప్రచారం ఎలా చేద్దామని ప్లానింగ్లో ఉన్నారు ఇప్పుడు భక్తి సిద్ధాంత ప్రభుపాద. అంటే ఎంత త్రికాళదర్శి! ఏంటి ప్రభుపాద మీరు ఎలాగ మాట్లాడుతున్నారు? మనం వేరే కంట్రీకి ఎలాగెళ్తాం? మనతో అసలు ఇండిపెండెంట్ లేదు, మనం ఒక అండర్లో ఉన్నాం. వేరే దేశానికి వెళ్ళి మన కృష్ణ కాన్షియస్ని ఎలాగ పెంచుకుంటాం? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే మనం కామము, క్రోధము, లోభము, మోహము, మదమచ్చరాలు తలొక బంధనంలో ఉన్నాము. మరి ఏంటి? ద్వేషము, మన చిత్త అహంకారం, 84 లక్షల జీవరాశి తలొక శరీరంలోని బంధంలో ఉన్నాం. ఈ బంధం నుంచి విముక్తి అయిన వ్యక్తులు సంపూర్ణమైన ఆజాదిని పొందినట్టు. ఇవేందో మన దేశాన్ని స్వతంత్రత వచ్చినా కూడా మనం స్వతంత్రం పొందలేదు, ఎందుకంటే మన ఆత్మ స్వతంత్రం పొందలేదు. సో ఈ ఆజాద్, ఇది కంప్లీట్ ఆజాద్.
పూర్ణమైన ఆజాద్ ఎప్పుడు మనకి వస్తుంది? ఎప్పుడైతే మనం ఇటువంటి బంధం నుంచి మనం మరి జన్మ మృత్యు జరా వ్యాధి ఇది పీడిస్తూనే ఉన్నది మనకి. చాలామందికి మనం చూసాం, జన్మమే చూస్తాం, సముద్రంలోని ఈ తీర ఉన్నది, అవతల తీర కూడా ఉన్నది, కానీ ఆ తీర మనకు కనబడదు. ఈ తీర నుంచి మనం చూస్తే నిలబడితే ఆ తీర కనబడదు, కానీ లేదనుకుంటే అవ్వదు. అటుపక్క తీర కూడా ఉన్నది. అంటే మనం జన్మమే చూస్తున్నాం, పుట్టాము, పెరిగాము, ఉద్యోగం సద్యోగం సంసారం భార్య పిల్లలు అని చూస్తున్నాం, కానీ మృత్యు అని అవతల పక్క ఒక తీరం ఉన్నదని మనకి ఎప్పుడు తెలియకుంటుంది. అది జన్మము దుఃఖం అనేది మనకు తెలియదు, ఎందుకంటే మనం జన్మం అయిపోయాం కాబట్టి ఆ దుఃఖాన్ని మర్చిపోయాం. కానీ జన్మము తర్వాత జర, ముసలవడం దుఃఖం, వ్యాధి ఈ శరీరానికి రోగం అవడం దుఃఖం, మరి మృత్యు ఇది భయంకరమైన దుఃఖం. సో ఈ 4 దుఃఖం నుంచి మనం బయటకు వచ్చామనుకోండి, 84 లక్షల జీవరాశి నుంచి బయటకు వచ్చామనుకోండి, కామక్రోధ లోభ మదమచ్చర నుంచి బయటకు వచ్చి అప్పుడు కంప్లీట్ ఒక వ్యక్తికి, ఒక ఆత్మకి ఆజాద్ వస్తుంది, స్వతంత్రత వస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో ఆ స్వతంత్రత మనకు రావాలంటే మనం ఖచ్చితంగా మనం ఒక గురువు తలక శరణాగతిని పొందాలి. సో విధానంగాను వ్యాసదేవులు సద్గురు జనరేటర్ అంటే ఏంటి? సృష్టించేవారు. వ్యాసదేవుల్ని ఒక గురువుని సృష్టించగలరు, ఇతను సద్గురుని సృష్టించేవారు. ప్రపంచంలోని ఎంత ప్రకారం, ఎన్ని రకాలు, ఎంత గురువు ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగాను వ్యాసదేవుల తాలూకా ఒక రీప్రజెంటేటివ్కి తెలుగులో ఏమంటారు? ప్రతినిధి. వ్యాసదేవుల తాలూకా ప్రతినిధి. రేపు కాకుండా ఎల్లుండు వ్యాస పూర్ణిమ, దీనికి గురు పూర్ణిమ అన్నారు. ముఖ్యంగా ఇది వ్యాస పూర్ణిమ. వ్యాసదేవులే మూలమైన గురువు. ఎందుకనని వ్యాసదేవులకి ఒక మూడవ గురువు ఉన్నారు. ఎవరు? వ్యాసదేవులకి మనం గురువు ఎందుకున్నాం? అది వ్యాసదేవులు పుట్టినరోజు మనం ఎందుకు గురు పూర్ణిమ అన్నాం అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో వ్యాస పూర్ణిమ అంటే వ్యాసదేవులు ఆవిర్భావమైన తిథి, ప్రాకట్య తిథి, వ్యాసదేవులు జన్మించారు. సో మనం గురువు తాలూకా రుణం నుంచి జీవితం అంతా సేవా పూజ చేసిన గురువు నుంచి రుణం. ఈ జీవితాన్ని ప్రపంచంలోని అందరి తాలూకా రుణ విముక్తి అవ్వచ్చు, కానీ గురువు తాలూకా రుణం నుంచి విముక్తి ఎప్పుడు ఎన్నటికీ మనం అవ్వలేం. కానీ ఇటువంటి ఒక అవసరము, సదవసరం మనకి గురు పూర్ణిమ రోజు గురు తాలూకా పాదపద్మాలని పూజ, దర్శనం, స్పర్శ చేసే ఒక అవసరం మనకి అవకాశం వచ్చింది. మనం ఖచ్చితంగాను వినమ్ర రూపంగాను అతనికి ప్రసన్నం చేయగలమేమో గురు పూజ చేసి, గురు పాదపద్మాలను ఆశ్రయించి. ఇదొక అవకాశం, గురు పూర్ణిమ రోజు గురు పూజ చేయడం. వినమ్రంగా మనం అతనికి ప్రసన్నం చేయగలం ఒక మాధ్యమం ఈ గురు పూర్ణిమ. ప్రతి శిష్యుడు తన తలొక గురువుని పూజ, సేవ ఖచ్చితంగా చేయాలి. అందరూ గురు తాలూకా గురు వ్యాసదేవులు. ప్రతి గురు తాలూకా ఏ సాంప్రదాయం అనుకోండి, ఎవరు అనుకోండి, ఇప్పుడు గురు తాలూకా పరిభాషని మనం తెలుసుకుందాం. ప్రతి ఎవ్వరు గురు తాలూకా గురు వ్యాసదేవులుగా. ఎందుకంటే వ్యాసో ఉచ్చిష్ట జగత్, వ్యాసో ఉచ్చిష్ట జగత్. ఈ జగత్తు అంతా వ్యాసదేవులకు ఉచ్చిష్టము. వ్యాసదేవులు ప్రతి గురు తాలూకా రీప్రజెంటేటివ్. ఎందుకు రీప్రజెంటేటివ్ అని చెప్పారు అనేది, ఆషాఢం శుద్ధ శుక్లపక్ష పూర్ణిమ రోజు వ్యాసదేవులు జన్మించారు, ఆవిర్భావమయ్యారు. వ్యాసదేవుల గురించి మనం కొంతసేపు ఆలోచిద్దాం. వ్యాసదేవులు
పూర్ణిమ రోజు పుట్టారు. పూర్ణిమ అంటే ఏంటి? నిండుగా ఉంటుంది, చంద్రుడు నిండుగా ఉంటారు. వ్యాసదేవులకి పూర్ణమైన జ్ఞానం ఉన్నది. అటువంటి వ్యాసదేవుల తలక పరంపరలను వ్యాసదేవుల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు కూడాను పూర్ణం అయిపోతారు. మరి పూర్ణ పురుషోత్తమాన్ని ప్రాప్తి అవ్వగలరు ఎవరైతే వ్యాసదేవుల్ని ఆశ్రయించారో. వ్యాసదేవుల్ని ఆశ్రయించి గురువుని ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళు కూడాను పూర్ణం అయిపోతారు. మరి పూర్ణ పురుషోత్తమ భగవంతుడిని ప్రాప్తి అవ్వగలరు. వ్యాసదేవతల తండ్రి పరాశర ఋషి, తను పరిప్రాజకాచార్య తీర్థాటనను ఎప్పుడు నిరంతరంగా చేసేవాడు. నిరంతరంగా తీర్థాటనం ఒక దగ్గర ఎప్పుడు ఉండేవారు కాదు. పరిప్రాజకాచార్య అంటారు వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడు కేవలం నిరంతరంగాను పరిభ్రమణమే చేస్తుంటారు, ఎక్కడ ఒక చోట ఆసక్తి ఉండరు. ఈ పరాశర ముని ఋషి ఎప్పుడైతే బ్రజభూమికి వెళ్ళారో, బ్రజభూమి అంటే బృందావనం, బృందావనంకి వెళ్ళారో, బృందావనం ఎప్పుడైతే యమునా తీరానికి చేరుకున్నారో, చేరుకున్న సమయానికి సమయం, కాలము, నక్షత్రము ఒక అద్భుతమైన సమయం. ఈ సమయంలోని ఎవరైతే సంతానం జన్మిస్తారో ఖచ్చితంగా తన ప్రపంచానికి ఎంతో మేలు చేస్తారు. స్వయంగా భగవంతుడే ప్రాకట్యం అవుతారు అని అతనికి తెలుసు. సో సంతానం ప్రాప్తి అవ్వాలంటే ఖచ్చితంగాను ఒక పురుషుడు స్త్రీ తలొక కలయిక ఉండాలి, ఆశ్రయం ఉండాలి. గాల్లో పుడతారేంటి అని సంతానం కాదు. వ్యాసదేవులుకి కామ కోరికలని లేదా మనలాంటి కామక్రోధతోని సంతానం ప్రాప్తి చేయలే. తను సమయం, నక్షత్రము, కాలము, ఇటువంటి దివ్యమైన సమయము, కాలము, నక్షత్రము, ఈ సమయంలో ఎవరైతే సంతానం పుడతారో అతను జగతానికి ఎంతో హితం చేస్తారని చెప్పేసి ఎవరిని ఆశ్రయాలంటే అక్కడ ఒక దేవి, ఒక స్త్రీ యమునాలోని పడవ మీద ఉన్నారు. తన పేరు ఎవరు? సత్యవతి. దానికి మత్స్యగంధావుడ అంటారు. తన పేరు ఒక మత్స్యగంధావుడ అంటారు. మత్స్యగంధ సత్యవతి. అయితే ఇది పరాశర ఋషి తాలూక తత్వం. పరాశర ఋషి తప్పు చేశారు లేదంటే కామనా వాసనలని సంతానం ప్రాప్తి చేశారు అది కాదు. అక్కడ ఉన్న స్థానము దివ్యమైన స్థానము, దివ్యమైన కాలము, దివ్యమైన నక్షత్రము, సంతానం ప్రాప్తి అయితే ప్రపంచానికి ఎంతో మేలు చేస్తారని పరోపకారంతో సంతాన ప్రాప్తి చేద్దామని ఒక అతనికి భావన కలిగింది. అప్పుడు సత్యవతిని దర్శించుకున్నారు. ఈ సత్యవతి ఎవరు అంటే అపరిచర వశు అని ఒక రాజు ఉండేవారు. ఈ రాజుకి నూతనంగా వివాహం అయింది. రాణి కూడాను సంతానం ప్రాప్తి కావాలి అని రాజుతో వేడుకోవడంతో, కానీ రాజు ఆ సమయంలోని పితృతృప్తి గురించి అడవికి వెళ్ళారు అనుష్ఠానం చేద్దామని. ఎవరు వెళ్ళారు? అపరిచర వశు రాజు. అప్పుడే నూతనంగా వివాహం అయింది, కానీ వాళ్ళు భార్య సంతాన ప్రాప్తి గురించి కోరుకున్నా కూడాను లేదు, పితృతృప్తి గురించి నేను కొన్ని అనుష్ఠానం చేయాలి, నేను బయటికి వెళ్తానని చెప్పేసి అడవికి వెళ్ళడంతో అకాల సమయంలోని తన తాలూకా వీర్యము స్ఖలితం అయ్యింది. అపరివశ రాజు తాలూకా ఆ వీర్యము స్ఖలితం అవడంతో ఒక పూర్ణ కుటుంబాన్ని తనకి స్టోరేజ్ చేసి
ఒక బాజపక్షితో పంపించారు, ఇది మా స్త్రీకి ఇచ్చేసేయండి, దీనివల్ల తను సంతానాన్ని కోరుకున్నారు కాబట్టి సంతానం పుడతారని చెప్పి. చూడండి ఎటువంటి రాజులు, ఎటువంటి ఋషులు మన భారతదేశంలో. సో ఈ ప్రకారంగా ఆ బాజపేయి పక్షంతో ఆ వీరాన్ని తీసుకెళ్ళినప్పుడు ఇంకొక బాజపేయి పక్షి దానికి డాష్ ఇచ్చేసారు. ఎగురుతుంటుంది కదా ఆకాశంలో, ఎగిరినప్పుడు ఇంకో పక్షి వచ్చేసి దానికి తగులుకొనుతుంది, ఆ వీర్యము కింద పడి నదిలో పడి ఒక చేప తినేసింది. ఈ రాజు తాలూకా వీర్యాన్ని ఎప్పుడైతే ఆ మత్స్య ఆ వీర్యాన్ని తినేశారో తను ఒక గర్భవతి అయ్యారు. మరి దానికి చేపలు పట్టేవాళ్ళు ఆ చేపని పట్టినప్పుడు చాలా పెద్ద చేప, వల వేసినప్పుడు చాలా పెద్ద చేప వచ్చింది. ఆ చేప ఎప్పుడైతే వాళ్ళు కోసారో చూస్తే 2 మనిషి సంతానం పుట్టేది. ఆ 2 ట్విన్స్ అంటారు కదా మనం, కలవలు పిల్లలు, ఒకటి కన్య ఒకటి పుత్రుడు, ఇద్దరు పుట్టారు. ఎప్పుడైతే ఈ రాజు అపరశర వసువు రాజు ఎప్పుడైతే తెలుసుకున్నారో అక్కడంతా నగరం అంతా చేపను కొయ్యడంతో ఇద్దరు సంతానం పుట్టారు అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకున్నారో మొత్తం హల్లా అయిపోయింది. చూస్తే రాజు చూచారు, ఇది ఖచ్చితంగాను ఆ వీర్యం ఆ పక్షి ఇవ్వలేదు కాబట్టి చేప తిని ఉంటుంది, ఇలాగ వచ్చి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకొని ఆ రాజు పుత్రుని తీసుకుని వెళ్ళిపోయారు. కానీ కన్యాని విడిచిపెట్టేశారు ఆ చేపల వ్యక్తి దగ్గరే. ఎందుకు కన్యాని విడిచిపెట్టేశారంటే ఆ కన్య శరీరం నుంచి మత్స్యగంధ చేప తాలూక దుర్వాసన వచ్చేది. ఈ రాజు ఆ రాజ్యాన్ని తీసుకెళ్తే మొత్తం రాజ్యం అంతాను మత్స్యగంధం ఉంటుంది, చేప వాసన ఉంటుంది అని చెప్పేసి విడిచిపెట్టేశారు ఆ కన్యకి. కానీ ఆ కన్య ఎప్పుడైతే అక్కడ ఉండిపోయారు, ఈ రాజు తన పుత్రుడిని పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఆకాశవాణి అయ్యింది ఈ మత్స్యగంధ గురించి. ఈ కన్య చాలా దివ్యమైన స్త్రీ అవుతారు. మరి తిను ఎప్పుడు జీవితంలోని అసత్యము మిథ్య ఎప్పుడు చెప్పరు, దివ్య కార్యాలు అవుతాయి ఈ స్త్రీ పైన అని చెప్పేసి ఎప్పుడైతే ఆకాశవాణి అయిందో అందుకే దీని పేరు సత్యవతి అని. మిథ్య అసత్యం ఎప్పుడు చెప్పరు కాబట్టి తన పేరు సత్యవతి అయ్యేది. చేప వాసన వస్తుంది కాబట్టి మత్స్యగంధ అని పేరు. 2 పేర్లు ఉన్నది, మత్స్యగంధ మరి సత్యవతి. ఈ మత్స్యగంధ ఆ పడవలోనే కూర్చుండేవారు. ఎందుకు ఆ పడవలో కూర్చుండేవారు? తన తాలూకా వృద్ధ తండ్రి వృద్ధ అయిపోయారు. పాపం సంసారం పరిపాలన చేయాలంటే కొంత ఏదో ధనం కావాలి. ఆ తండ్రి ముసలావడంతో పడవ ఇంకా నడిపిలేపేవారు. అందుకే ఈ కన్య ఈ మత్స్యగంధాయే ఈ పడవని నడిపేవారు కొంత సమయం. వాళ్ళు తినడానికి ఉండడానికి ధనం కావాలని. ఆ సమయంలోని ఈ పరాశర ఋషి ఈ మత్స్యగంధ కన్యకి చూశారు. మరి ప్రస్తావం ఇచ్చారు, హే మత్స్యగంధ, ఈ సమయంలోని ఈ నక్షత్రంలోని ఈ కాలంలోని ఈ స్థానంలోని ఒకవేళ మీరు సంతానం ప్రాప్తి కలగడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగాను మీ గర్భం నుంచి భగవంతుడు ప్రకటమవుతారు, ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తారు అని ప్రస్తావం పరాశర ఋషి పెట్టడంతో ఈ మత్స్యగంధ ఋషి ప్రకారంగా ప్రస్తావిస్తారని చెప్పేసి ఆలోచించి 3 కండిషన్స్ పెట్టారు. ఏం కండిషన్స్? నా కన్యత్వం ఎప్పుడు నష్టం అవ్వకూడదు. సంతానం ఇస్తాను, మీరు సంతానం ప్రాప్తి, కానీ నా కన్యత్వం ఎప్పుడు నష్టం అవ్వకూడదు. అలాగైతే నేను సంతానం ఇస్తాను. సరే. రెండోది,
నా శరీరం నుంచి ఈ మత్స్యగంధ అంటే దుర్గంధం పోవాలి. సరే, మూడోది ఉన్న పొలంగాను ఈ సమయం అంధకారంగా అయిపోవాలి. అలాగైతే నేను సంతానం ఇవ్వడానికి అగ్రీ అవుతాను అని చెప్పడంతో ఈ మత్స్యగంధ తలగ కండిషన్. ఎందుకంటే పరాశర ఋషికి కావాల్సింది దివ్యమైన సంతానం. సో పరాశర ఋషి ఏదైనా చేయగలరు. తత్క్షణాత్ తను కన్యత్వం నష్టం అవ్వలేదు, అంధకారం అయింది. మరి తన శరీరం నుంచి మత్స్య దుర్వాసన కూడాను పోయింది. మరి దివ్యమైన సంతానం పుట్టారు. వాళ్ళ పేరు ఏంటి? కృష్ణ దైపాయన. కృష్ణ దైపాయన. కృష్ణ దైపాయన ఎందుకు అయింది అంటే, ఎక్కడ పుట్టారు ఇతను? ఎక్కడ? యమున. యమున తాలూకా నీళ్ళు కృష్ణుని తాలూకా కలర్ బ్లాక్గా ఉంటుంది కొద్దిగా. దీనికి యమునాకి ఇంకొక పేరు కృష్ణ. యమునా దేవి తాలూకా పేరు ఇంకో పేరు కృష్ణ కూడాను. కృష్ణ దీపం అంటే దీపం. దీపం అని చూసారా? దీపంకి ఏమంటారు? ఐలాండ్. సో దీపం అయనం. ఈ దీపంలోని పుట్టారు కాబట్టి కృష్ణ దైపాయనం అని పేరు పెట్టారు. పిల్లలు ఎలాగ పుడతారో వాళ్ళకి పాలు పెట్టాలి, పెంచాలి, పెరగాలి, వాళ్ళకి నామకరణం, వాళ్ళకి శిక్ష, వాళ్ళకి గురుకులాశ్రమం, ఇవన్నీ కృష్ణ దైపాయనికి అవసరం లే. ఎప్పుడైతే సంతానం పుట్టారో వెంటనే పరాశర ఋషి తన దారి తను చూసుకుని వెళ్ళిపోయారు. మంచి చెడ్డ ఏంటి ఇంకేమీ లేదు. ఇంకెవరైతే ఆసక్తి అవుతారు, స్త్రీ పైన ఆసక్తి అవుతారు, పుత్రులపైన ఆసక్తి అవుతారు. కానీ పరాశర ఋషి తీర్థాటనగా వెళ్ళిపోయారు. వ్యాసదేవులు వెంటనే పెద్ద అయిపోయారు, విరాట స్వరూపం అయిపోయారు వ్యాసదేవులు. అప్పుడే పుట్టిన వాళ్ళు వెంటనే ఇవన్నీ దివ్యమైన లీలలు. వ్యాసదేవులు కృష్ణ దైపాయను వాళ్ళు సంవత్సరం నెలలు పెరిగిన తర్వాత నామకరణం ఇవన్నీ ఏం అవ్వలేదు. ఈ లీల లేదు. వెంటనే పెద్ద అయిపోయారు. పెద్ద అయిపోయి తల్లికి, ఎవరో తల్లి సత్యవతికి నమస్కరించి తను కూడా తన తాగి చూసుకుని వెళ్ళిపోతున్నారు. అమ్మ, నేను జగతానికి ఎంతో కార్యాలు చేయాలి, నేను అనేక కార్యం చేయడానికి నేను ఇక్కడ ప్రాకట్యం అయ్యాను, నాకు మీరు అనుమతి ఇవ్వండి, నేను వెళ్తాను. చూడండి, తండ్రి దాంతోగా వెళ్ళిపోయారు, కొడుకు కూడా వెళ్ళిపోయారు. మరి వెళ్తూ వెళ్తూ తల్లి స్వరూపం కాబట్టి ప్రణామం చేశారు. అమ్మ, మీరు ఎప్పుడు నా అవసరం ఉంటుందో నాకు స్మరణం చేయడం వల్లే నేను ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వస్తాను. తల్లి రుణం తండ్రి రుణం కూడా తీర్చుకోలేము. అందుకే రుణం ఉండదని చెప్పేసి మీరు ఎప్పుడు నాకు స్మరణం చేసిన కూడా నేను మీ దగ్గర చేరుకుంటానని చెప్పేసి వెళ్ళిపోవడంతో వ్యాసదేవులు వెళ్ళిపోయారు. ఈ సత్యవతి మత్స్యగంధ కాలక్రమంగా శాంతను రాజుతోని వివాహం చేసుకున్నారు. శాంతను రాజుతోని మత్స్యగంధ వివాహం చేసుకొని ఇద్దరు సంతానం పొందారు. ఒకటి చిత్రాంగన్, ఇంకోరు విచిత్రవీర్. చిత్రాంగన విచిత్రవీర్ ఇద్దరు సంతానం కలిగింది వీరిద్దరికి. వీరిద్దరు కూడా వివాహం అయింది, కానీ వీరికి సంతానం లేదు. వీరికి సంతానం లేపడంతో అదంతా ఫుల్ స్టోరీ ఉన్నది. ఎవరు? విశ్వపితామహ ముగ్గురు కన్యలు తీసుకొస్తారు, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మహాభారతం అయిపోతుంది. ఇది వ్యాస పూర్ణిమ అవ్వదు. సో ఇక్కడ స్టాప్ చేసేసి, సో ఇప్పుడు వ్యాసదేవుల గురించి చెప్పాలి. ఈ విధానంగా వ్యాసదేవులు సృష్టి తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి విచిత్ర వీర్ మరి చిత్రాంగనికి సంతానం అవ్వలేదో అప్పుడు తల్లి ఎవరు? సత్యవతి వ్యాసదేవులకి స్మరించారు. వ్యాసదేవులతోని కొంతమంది సంతానం పుడతారు. ఎవరు పుడతారు? పాండురాజు, మరి ధృతరాష్ట్రుడు, మరి విదురుడు. ఇది వ్యాసదేవుల తలకు సంతానం. సో వ్యాసదేవుల తలక సంసారం అనేది విడిచిపెట్టేసి
వ్యాసదేవులు ఏంటి? వ్యాసదేవులు ఈ విధానంగాను కలియుగంలోని సంసారతలుగా జీవులకి కళ్యాణం చేయడానికి వ్యాసదేవులు వచ్చారు. అసలు వ్యాసదేవులు లేకపోతే మనం ఖచ్చితంగా ఈ కలియుగ హత జీవులకి మనం ఎప్పుడు కూడా మేలు చేయలేరు. చూడండి, భగవంతుడు ఒక లీల. వ్యాసదేవులకి భగవంతుడు ఒక శక్తావేశ అవతారం అంటారు. శక్తావేశ అవతారం భగవంతుడిది వ్యాసదేవులకి. ఎందుకు శక్తావేశ అవతారంతో వచ్చారు అనేది మనం తెలుసుకుందాం. ఇదంతా స్టోరీ ఎవరు చెప్తున్నారు తెలుసా? వారణాసిలోని శ్రీమన్ చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి చెప్తున్నారు వ్యాసదేవుడి తాలూకా కథ. సనాతన గోస్వామి ఈ సనాతన గోస్వామి అంటే ఎవరు? షడగోస్వామిలో ఒక గోస్వామి. చైతన్య మహాప్రభు వారణాసిలోని జ్ఞానం ఇస్తున్నారు వ్యాసదేవుడి తాలూకా మహత్వం ఏంటి అని చెప్పేసి. సో ద్వాపరయుగంలోని జీవుడు చాలా మేధావి, స్మృతి, విద్య, జ్ఞానము అద్భుతంగా ఉండేది. ఎప్పుడు? ద్వాపరయుగంలోని. ద్వాపరయుగం, సత్యయుగం, త్రేతాయుగంలోని కేవలం శిష్యులు గురుకుల ఆశ్రమానికి వెళ్ళి గురువు ఏపైతే చెప్తారో కేవలం వేదము కేవలం చెప్తే అది విని స్మృతి వింటూ తెలుసుకునేవారు. ఎప్పుడు? ద్వాపరయుగం అనుకోండి, సత్యయుగం, త్రేతాయుగం అనుకోండి. అప్పటి వరకు గ్రంథరూపం, ఇప్పుడు మనం చదువుకుంటున్నామే గ్రంథరూపంగాను వేదం లేప ఉండేది. కేవలం సెటిలైట్తోనే వచ్చేది, సెటిలైట్స్తోనే ఉండేవి సిగ్నల్స్, గ్రంథం లేదు. కానీ వ్యాసదేవులు చూశారు ఈ కలియుగంలోని ప్రాయేణ అల్ప ఆయుష కళే ప్రాయేణ అల్ప ఆయుష సభ్య కళేవస్మిన్ యుగే జనః మందసుమందమత్తయో మందభాగ్య భద్రత. ప్రాయేణ అల్ప ఆయుషం, చాలా ఆయుషం అల్పము. మరి మందబుద్ధి, వీరికి స్మృతి జ్ఞానం ఎక్కువ ఉండదు. చూడండి, మనం చాలా వరకు మర్చిపోతుంటాం. 2 రోజుల ముందు మీరు ఏం తిన్నారన్న కూడా మనం ఎంత ఆలోచించినా కూడా మనకి రాదు. 3 రోజుల కింద మనం ఏం కథ విన్నాం, ఎంతో బ్రెయిన్కి వాష్ చేస్తే కానీ కరెక్ట్ రాదు. ఎందుకంటే మన స్మృతి జ్ఞానం ఎప్పుడో వినిది గురువు దగ్గర, అది శిష్యులు విని గుర్తుపెట్టేస్తుంటారు జీవిత కాలం అంతా. వింటూ మనం చదువుకుంటున్నాం, రాసుకుంటున్నాం, ల్యాప్టాప్స్లు, మొబైళ్ళు. వ్యాసదేవులు ఇవన్నీ చూశారు కలియుగం తాలూకా జీవులకి ఎలాగ మేలు చేయాలి. వీళ్ళు విని నేర్చుకోవడం చాలా కష్టం. మరి గురుకుల ఆశ్రమం అనేదితో నష్టమైపోయింది, ఇంకా గురుకుల ఆశ్రమమే లేదు. వీళ్ళు ఎలాగ వేదాన్ని, పురాణాన్ని, శాస్త్రాన్ని తెలుసుకుంటారు. అందుకే వ్యాసదేవులు తాళ గ్రంథంలోని రాయడం ఆరంభించారు. ఇదే మనకి చేసిన పెద్ద మేలు. ఒకవేళ వ్యాసదేవులు రాయిపోతే ఈ కలియుగంలోని ఎవరు మనకి గురువు అవుతారు? వాళ్ళు మనకు చెప్తారు కథ, కీర్తనం, వేదం, పురాణం, శాస్త్రం. ఏ గురువు అయినా కూడా నువ్వు ఖచ్చితంగా శాస్త్రం, పురాణం చదివిన తర్వాత మనకి అతనికి అర్థం చేసుకొని మనకి చెప్పగలరు. ఇప్పుడు ఎటువంటి గురువు లేదు, అతనికి దివ్యమైన జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానంతో మనకి చెప్పగలరు లేదు. ఆ దివ్యమైన జ్ఞానం ఏంటి? ఆ శిష్యుడు ఆ గురువు దగ్గర విని గుర్తుపెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్గా అప్పచెప్పాలి. అలాగ ఉండేది ముందు. కానీ ఇప్పుడు ఆ స్మృతి మేధావి లేదు, అందరి దగ్గర లోపమైపోయింది అని వ్యాసదేవులు ఏం చేశారు? లిపిబద్ధం అంటే రాయడం ఆరంభించారు. ఇది చాలా పెద్ద ఎసెట్, చాలా పెద్ద ఒక ఆస్తి మన గురించి. ఒకవేళ మనం ఈ గ్రంథం లేకపోతే మనం ఈ శాస్త్రం, ఈ పురాణం వినపోతాం, చదవకపోతాం. మనం ఈ రంగానికి, ఈ లోకానికి, ఈ ధారానికి మనం ఎప్పుడు కూడా అనుజాయి అవ్వపోదు. సో ఈ ప్రకారంగా వ్యాసదేవులు
లిపిబద్ధ చేశారు. మరి వ్యాసదేవులు విధానంగా రాసి ఒక విచిత్రమైన దృష్టిని చూశారు. ఏం చూశారు? ఒకటే వేదం ఉండేది. ఇప్పటివరకు ఏంటి? కృష్ణ ద్వైపాయనం అని ఉండేది ఇతని పేరు. వ్యాసదేవులని రాయలేదు. ఎప్పుడు వేదాన్ని విస్తారం చేశారు అప్పుడు వ్యాసదేవం అని చెప్పారు. వేదాన్ని విస్తారం చేశారు కాబట్టి ఇతని పేరు వేదవ్యాస్ అని పెట్టారు. వేదాన్ని విస్తారం చేశారు కాబట్టి వేదవ్యాస్ అని పెట్టారు. వేదాన్ని విస్తారం అంటే ఏంటి? ఒకటే వేదం ఉండేది. ఏం వేదం? దానికి ఋగ్వేదం, శాంవేదం, యజుర్వేదం, అథర్వవేదం ఇలాగ 4 వేదాలని విస్తారం చేశారు ఒక వేదం నుంచి. విస్తారం అంటే ఏంటి? విభజించారు, డివైడ్ చేశారు. దేనికి? ఆ కేటగిరీకి డివైడ్ చేశారు. అంటే ఎందుకు? డెప్త్ నాలెడ్జ్, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, డీప్ నాలెడ్జ్ ఇచ్చారనమాట. సో విధానంగా ఇస్తూ వేదవ్యాసులు ఈ వేదాన్ని విభజనం చేసి కూడాను సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. మళ్ళీ అనేక గ్రంథాలు రాశారు. ఏంటి రాశారు? 1,00,000 శ్లోకాలు కలిగిన మహాభారతాన్ని, ఒక దివ్యైన గ్రంథాన్ని రచించారు. మరి 108 ఉపనిషదాలు రచించారు. దాంట్లోని కఠోపనిషదం, కేనోపనిషదం, ఈశోపనిషదం, కళిశంతర ఉపనిషదం, అనేక విషయాలు 108 ఉపనిషదులు. మరి పురాణ రచన చేశారు. ఏం పురాణం? మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, అగ్ని పురాణం, వాయు పురాణం, పద్మ పురాణం, స్కంద పురాణం, మరి వామన పురాణం, లింగ పురాణం, భవిష్యత్ పురాణం, అగ్ని పురాణం, గరుడ పురాణం, నరసింహ పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, ఇలాగ అనేక పురాణాలు ఇవన్నీ రచించేశారు, లిపిబద్ధం చేసేసారు అనేక పురాణం. అయినా కూడాను అతనికి సాటిస్ఫాక్షన్ అనిపించుకుంటుంది, ఆనందాన్ని ఇవ్వకుంటుంది. ఎన్ని పురాణాలు రాసేసాను, ఎంత ఉపనిషేధాలు, ఉపపురాణాలు, వేదాన్ని విభజనం చేశాను, కానీ నా మనసులో ఎందుకు శాంతి లేదు, ప్రశాంతత లేదు అని విచారంతో కూర్చున్నారు. ఇదే ఇంపార్టెంట్ మనకి. వ్యాసదేవులు ఇన్ని ఈ జన కళ్యాణం గురించి, ఈ జగతానికి శాంతి ఇవ్వడానికి నేను ఇన్ని శాస్త్రాలు, పురాణాలు రాసేనే, నేనే శాంతిలో లేను, నేను అశాంతిగా ఉన్నాను, ఏదో ఒక లోటు అనిపిస్తుంది అని విచారం చేసినప్పుడు స్వయంగా నారదులు వచ్చి వ్యాసదేవునికి ఏం చెప్పారు? హే ద్వైపాయన్, మీరు కృష్ణుని తాలూకా అలౌకికమైన లీలల్ని రచించండి, అప్పుడు ఖచ్చితంగా మీరు శాంతిని పొందుతారు. ఆ పూర్ణ పురుషుత్వం భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా లీలల్ని రచించండి, ఖచ్చితంగా అప్పుడు మీరు శాంతిని పొందగలరు అని చెప్పడంతో భగవంతుడు శ్రీకృష్ణ తాలూకా లీలాల్ని, శుద్ధ లీల, విశుద్ధ లీలాల్ని, ఇది లీలలు ఏది మామూలు అయిన కదా, అలౌకికమైన లీలలు, శుద్ధ అని చెప్పేశారు, విశుద్ధ లీలలు. ఆ విశుద్ధ లీలాల్ని అన్నీ రచించడం ప్రారంభించడానికి ఏం చేశారు? ఎక్కడ రాశారు? ఇతను బద్రికాశ్రమం. 4 ధామాలుగా బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఈ బద్రీనాథ్లోని రాయడం ఎలాగ రాశారు? బ్రహ్మనద్యం సరస్వత్యా ఆశ్రమే పశ్చిమతటే సమ్యక్ ప్రాస్ ఇతి ప్రోక్తం ఋషీణాం స్తోత్రబంధనం. ఎక్కడ ఆరంభించారు? ఈ బద్రీనాథ్లోని పశ్చిమ తీరులోని పూర్వముఖమై స్నానం చేసి నదిలో ఆచమనం చేసేసి ఒక ఆసనం పైన కూర్చున్నారట. ఎప్పుడైతే ఆసనం పైన శుద్ధంగా స్థిరంగా కూర్చున్నారో అతను సమాధి అయిపోయింది. సమాధి అయిపోయింది. సమాధి అంటే ఏంటి? ఈ యోగం తలక సమాధి కాదు,
యోగ సమాధి కాదు. ఏం చెప్తున్నారు? భక్తి యోగేన మానసే సమ్యక్ ప్రణిహితం మళే. భక్తి యోగంలోని భగవంతులకు అలౌకికమైన లీలల్ని అనర్గళంగాను స్మరిస్తున్నారు. చింతన వస్తుంది వ్యాసదేవులకి. ఎప్పుడైతే కూర్చున్నారో వాళ్ళు గురువుని స్మరించి ఎప్పుడైతే ఆశ్రమంలో కూర్చున్నారో చెప్తున్నారు. ఏ ప్రకారంగా వస్తుంది? వేణుకరంత అరవింద దళాయతాక్షం బరహావతంస హసితం బద సుందరంగం కందరపకోటికమనియో విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. వేణుకణంతమరవింద దళాయతాక్షం. వేణు పట్టుకొని కృష్ణుడు అనేక లీలని భగవంతుడికి వ్యాసదేవులకి ధ్యానంలో కనబడుతున్నారు. ధ్యానం అంటే జ్యోతిని ధ్యానం చేయండి, కూర్చొని నిద్రపోవడం కాదు. ధ్యానం నేపథ్యంలో వేణు కణంత మరవింద దళాయతాక్షం. భగవంతుడు అద్భుతమైన రూపము అతనికి ధ్యానంలో కనబడుతున్నారు, లీలలు కనబడుతున్నారు. ఎప్పుడైతే అనర్గళంగా ఒక్కొక్క లీలల్ని స్మరిస్తున్నారో అది ఎవరు రాస్తున్నారు? ఇతను రాయకున్నారు, ధ్యానం చేసుకుని రాయకున్నారు కళ్ళు మూసుకొని. ఇతను కేవలం ధ్యానం చేసుకొని అనర్గళంగా చెప్తున్నారు. అక్కడ పక్కన కూర్చొని వినాయకుడు రాస్తున్నారు ఒక్కొక్కటి. మరి ధ్యానంలో చూస్తూ చూస్తూ ఒక విచిత్రమైన లీలని కూడా చూసారు, మాయని కూడా చూశారట. మాయ అంటే మీ మాయ కాదు, మాయ అని చెప్పేసి బావా మాయ కాదు, మాయ జగతం తలొక మాయని చూశారట. ఏయా సంహితం జీవ ఆత్మనం త్రిగుణాత్మకం పరో అపి మనుతే నరతం తత్కృతం చాపి పద్యతే. ఈ మాయ ఏంటంటే చూడి, ఈ మాయ గురించి ఎక్కువగా చెప్పడం అనేది ఏంటంటే, ఒక వ్యక్తి కర్రతోని మనం కంటిన్యూ కొడుతున్నాం అనుకోండి, దెబ్బ మీద దెబ్బ ఎలా కొట్టుకొని ఉన్నాం. కొంతసేపు రెస్ట్ ఇచ్చాం, శాంతిగా ఉన్నారు. మళ్ళీ కొడుతున్నారు, మళ్ళీ కొద్దిసేపు ఉంచారు, శాంతిగా ఉంది. అంటే ఎప్పుడైతే తన్నులు తిని దెబ్బలు తిని ఆ కొంతసేపు గ్యాప్ ఉంటుంది కదా, అదే శాంతి. ఈ మాయ దీనికి ఈ విధానంగా అర్థం చేసుకుంటారు. ఏదైతే మనం కంటిన్యూ దెబ్బతింటున్నామో కొంతసేపు మనం గ్యాప్ ఇచ్చారే, దానికే ఈ లోకంలోని శాంతి అనుకుంటున్నాం మనం. అదే ప్రశాంతి. మాయ మనకి ఈ విధానంగా పెలుక పట్టుకొని తిప్పి విడిచిపెట్టేస్తుందే. కొంతసేపు ఫ్రిడ్జ్ ఇంట్లో వచ్చిన తర్వాత కొద్దిగా శాంతి, ఏసీ వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, వ్యాపారం వచ్చిన తర్వాత, ఇది దెబ్బ తింటూ కొద్దిగా రెస్ట్ అన్నమాట. ఈ రెస్ట్కి మనం ఎంత శాంతి ఉంది, ఎంత సుఖం ఉన్నది, మళ్ళీ దెబ్బ, మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత అదే సుఖం ఉంది. ఈ సుఖానికి మనం సుఖం అనుకుంటున్నాం. ఇది మాయా తలగా. ఈ మాయని కూడా చూశారు వ్యాసదేవుడు. అరే, ఒక విచిత్రమైన మాయ ఇది. పాపం జీవుడు ఈ విధానంగా బాధపడుతున్నాడు. ఒక్క సెకండ్ గ్యాప్ వచ్చిన తర్వాత ఆనందం, శాంతి ఇది అనుకుంటున్నాడు. వీడికి శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని నేను ఎప్పుడు ఇవ్వగలను అని ఆలోచించారు. ఇటుపక్క కృష్ణుని తలకు అలౌకికమైన లీలని దర్శించుకున్నారు, మాయని దర్శించుకున్నారు. ఈ మాయ నుంచి ఈ జీవుల్ని నేను ఖచ్చితంగా బయటికి తీసుకోవాలంటే నేను ఖచ్చితంగాను ఏం చెప్పాలి? నేను ఖచ్చితంగాను శ్రీమద్భాగవతే మహాముని కృతే కింబా పరేశ్వర సద్య హృదయ బరుద్ధ కుతుభి శుశ్రూషుభి తత్క్షణ. అయితే నేను ఎలా ఈ మాయ నుంచి బయటికి ఎలా తీసుకురావాలను? ఫస్ట్ శ్రవణం. ఎవరైతే శ్రీమద్ భాగవతం పురాణం ఏదైతే వ్యాసదేవులు రచించారో అది ఎవరైతే శ్రవణం చేయలేదో అప్పటి వరకు ఏ వ్యక్తి కూడా శాంతిని పొందలేరు అని చెప్పి 12 స్కందాలు, 350 అధ్యాయాలు, 16,195 అనుష్ఠుప్త ఛందలు, 200 అర్ధ శ్లోకాలు, 350 ఇది శ్రీమద్ భాగవతం శ్లోకం. మరి 1217 ఉవాచ, మొత్తం కలిసి 18,000 శ్లోకాలతోని అద్భుతమైన గ్రంథము శ్రీమద్ భాగవత
పురాణాన్ని రచించి ఈ జగతానికి ఒక మహత్ ఉపకారాన్ని, ఒక గిఫ్ట్ని, ఒక బహుమూల్యమైన ఉపహారాన్ని మనకి వ్యాసదేవులు ఇచ్చారు. ఈ వ్యాసదేవుల తలక రుణం నుంచి మనం ఎప్పుడు కూడాను రుణముక్తి అవ్వలేము. ఎప్పటివరకు ఒక జీవి ఈ శాస్త్రము వినలేరో అప్పటి వరకు ఎవరు కూడాను శాంతి సుఖం పొందలేరు. ఈ వ్యాసదేవులు ఈ శ్రీమద్ భాగవతం రచించి మరి ఏది రచించడానికి అవసరం లేదు అని చెప్పేసి పెన్ డ్రాప్ చేసేసారు. జీవితం కాలం అంతా అతను లీల ఏంటి, కేవలం రచించడమే. ఎన్ని పురాణాలు, శాస్త్రాలు, వేదాలు వివిధం చేసి, కానీ శ్రీమద్ భాగవతం ఎప్పుడైతే రచించారో పెన్ డ్రాప్, అవసరం లేదు. ఇంకా ఈ ఒక్క గ్రంథం చాలు జీవుడికి కళ్యాణం చేయడానికి అన్ని విధాలుగాను, మరి మాయాలించి బయటికి తీసుకురానికి. యస్యావే శ్రూయమాణాయం కృష్ణ పరమ పురుషే భక్తి ఉత్పతే పుంసా శోకో మోహో భయ ఆపహ. ఒక వ్యక్తి శోకం నుంచి, మోహం నుంచి, భయం నుంచి బయటికి రావాలంటే యస్యావే శ్రూయమాణాయం, ఎవరైతే ఈ శాస్త్రాన్ని వింటారో, శ్రూయమాణాయం కృష్ణే పరమ పురుషే, కృష్ణుడు పరమ పురుషుడు అని చెప్పేసి ఎవరైతే ఈ శాస్త్రాన్ని వింటారో, శ్రీమద్ భాగవతాన్ని, అప్పుడు ఏమవుతుంది, భక్తి ఉత్పన్న పుంస, వారి హృదయంలోని భక్తి ఉత్పన్నమై భయమోహ శోకాన్ని దూరం అవుతుంది అని చెప్పడంతో ఈ భాగవతాన్ని శ్రేష్టమైన గ్రంథం. ఈ భాగవతం ఇంత అమూల్యమైన గ్రంథమా, వ్యాసదేవులు రచించింది, వేదం ఉన్నది, ఇన్ని ఉపనిషత్తులు ఉన్నది అని చెప్పేసి బ్రహ్మ 4 ముఖాలతోని ఆలోచిస్తున్నారు. ఏం చేస్తాను, వ్యాసదేవుల తలకు రచించింది గ్రంథము శ్రీమద్ భాగవతం ఒకవైపు ఉంచారు. త్యాజు అంటే ఏంటి, కాటా వేసారు. సింపుల్ లాగా కాటా వేసారు. వ్యాసదేవులు ఏదైతే రచించారో లాస్ట్కి ఏంటి, శ్రీమద్ భాగవతం ఒకవైపు ఉంచారు, వేదం ఉంచారు. సమానం అవలే. వేదం నుంచి పురాణాలు, ఉపపురాణాలు, ఉపనిషదాలు, అన్ని శాస్త్రాలు ఉంచేశారు వేదంతో సహా. కానీ శ్రీమద్ భాగవతంతో ఏది సరి సమానం అవలే. అప్పుడు తెలుసుకున్నారు 4 ముఖాలతోని, అరే ఈ శ్రీమద్ భాగవతం అద్భుతమైన గ్రంథము. అందుకే చెప్తారు చూడండి, వసుదేవం సుతం దేవం కంసచాణరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఎందుకు కృష్ణం వందే జగద్గురు? మూలమైన కృష్ణుడు, శ్రీకృష్ణుడే వ్యాసదేవుల రూపంగా వచ్చి ఈ గ్రంథాన్ని కృష్ణం వందే జగద్గురు, వ్యాసదేవాన్ని బ్రహ్మని కూడాను ఎవరిచ్చారు? వేదం శ్రీకృష్ణ పరమాత్మ. సో అందుకే కృష్ణం వందే జగద్గురు. ఈ గురువు కృష్ణుడు కూడాను ఆది గురువు, వ్యాసదేవులు కూడాను గురు కృష్ణ. అందుకే కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు చెప్తున్నారు, స్మృతి జ్ఞానం అపహరం చ వేదశ్చ సర్వ అహమేవ వేద్య వేదాంతకృత్ భేద విదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్ట స్మృతి జ్ఞానం అపహరం చ వేదశ్చ వేద సర్వ అహమేవ వేద్య. వేదంలో తెలుసుకోవాల్సింది నేను, నాకు. స్మృతి జ్ఞానం అపహరం నేనే చేయిస్తాను అని కృష్ణుడు చెప్పేశారు. అంటే శాస్త్రం స్మృతి రూపంలో ఉన్నది కృష్ణుడి దగ్గర, అది గ్రంథ రూపంలోని వ్యాసదేవులు తీసుకొచ్చారు. అంటే కృష్ణుడు స్మృతి రూపం నుంచి వ్యాసదేవులకి గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. వ్యాసదేవులు నుంచి అనేక గురువులు తెలుసుకున్నారు ఈ గ్రంథాన్ని. అయితే వ్యాసదేవుల్ని ఎవరైతే తెలుసుకోలేదో
వ్యాసదేవుల తాలూకా ఈ శ్రీమద్ భాగవతం ఎవరైతే వినలేదో, చదవలేదో, తెలుసుకోలేదో వాళ్ళు గురువుకి ఏమాత్రం పనికిరారు. వాళ్ళు గురువు కాదు. వ్యాసదేవుల తాలూకా శ్రీమద్ భాగవతం గ్రంథాన్ని చదివి ఈ జగతానికి ఎవరైతే, చూడండి ఇప్పుడు వ్యాసదేవులు కృష్ణుడు గురువు, ఎందుకంటే స్మృతి శాస్త్రంలో అతను ఇచ్చారు ముందు ఈ జగతానికి, బ్రహ్మకి. దాని తర్వాత అది గ్రంథ రూపంలోని వ్యాసదేవులు ఇచ్చారు. ఇంతవరకే గురువు, దీని తర్వాత గురువు లేరు. దాని తర్వాత ఎవరికి గురువు అంటాం? ఎవరైతే వ్యాసదేవులు రచించింది ఏ భాషలో రచించారు? సంస్కృతంలో. ఈ సంస్కృతంలోని గ్రంథాన్ని ప్రతి వ్యక్తి చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది ఎవరైతే శ్రీమద్ భాగవతం కథ, భాగవత్ గ్రంథాన్ని సరళ భాషలోని మనకి అర్థమైనట్టుగా ఎవరైతే అర్థం చేయిస్తారో వారు గురువు, వ్యాసదేవతలకు ప్రతినిధి. సో ఈ ప్రకారంగాను గురువు, వాళ్ళు గురువు అవుతారు. అది ఎవరైనా దీక్షా గురువు. అతను కూడా ఏవం పరంపరా ప్రాప్తి, అతను ఖచ్చితంగాను పరంపరా ప్రాప్తి అయి ఉండాలి. నేను గ్రంథాన్ని తీసేసాను, మొత్తం సంస్కృతం చదివేశాను, వాక్యాన్ని నేర్పించేశాను, వ్యాకరణం నేర్చేశాను, నేను భాగవతం చెప్పేస్తాను అంటే అతని గురువు కాదు. ఖచ్చితంగాను ఏవం పరంపరా ప్రాప్తి, అతనికి ఒక పరంపర ఉండాలి. ఆ పరంపర వ్యాసదేవుల నుంచి, కృష్ణుల నుంచి ఉండాలి. అప్పుడే అతనికి గురువు అంటారు. అటువంటి గురువుని రేపు పౌర్ణమి రోజు పూజ చేయాలి, సేవ చేయాలి. అటువంటి గురువు దగ్గర మనం దీక్ష తీసుకోవాలి. అటువంటి గురువు దగ్గర మనం ఆత్మసమర్పణం చేసుకోవాలి. అటువంటి గురువు దగ్గర మనం సరెండర్ అవ్వాలి. అప్పుడే ఆ జీవుడి తలక ఏమొస్తుంది? స్వతంత్రత, ఆత్మని స్వతంత్రత లభించగలరు. లేదంటే బంధనంలోనే ఉంటారు చెప్తున్నారు. అందుకే చైతన్య మహాప్రభు కివా విప్రో కివా న్యాసి కేన శుద్రనా జై 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 కృష్ణ తత్వవేత్త సే గురు హాయ్. అతను విప్ర, న్యాసి, శూద్ర, ఆడు సన్యాసి అవ్వచ్చు, బ్రాహ్మణుడు అవ్వచ్చు, శూద్రుడు అవ్వచ్చు. జై కృష్ణ తత్వవేత్త, కృష్ణుని గురించి ఎవరైతే ప్రచారం చేస్తారో, కృష్ణుని గురించి ఎవరు చెప్తారో సై గురు హాయ్, అతనే గురువు. కృష్ణుని గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళే గురువు. కృష్ణుని గురించి, శ్రీహరి గురించి, శ్రీమన్నారాయణ గురించి ఎవరు చెప్పరో వాళ్ళు ఎప్పుడు కదాచిత్ గురు అవ్వరు. అటువంటి గురువుని పూజించింది. కృష్ణుని తప్ప ఇంకెవరి గురించి చెప్తున్నారు? ఇవాళ రేపు మోటార్ సైకిల్ మెకానిక్ గురువు, దోశ వేసినడికి గురువు, గురువు కాదు. అందుకే చెప్పేశారు ఇక్కడ జై కృష్ణ తత్వవేత్త సే గురు హాయ్. కృష్ణుని గురించి ఎవరు చెప్తారో వాళ్ళే గురువు. కృష్ణుని విడిచిపెట్టి ఇంకా ఏ విషయం కూడా చెప్పినప్పుడు వాడు గురువు. పదవిలోని ఎప్పుడు కూర్చోలేరు, గురువు అని పూజించకూడదు వారికి ఏం చెప్తున్నారు. సో ఇక్కడ 3 చూడాలి. గురువు అనేది మనం ఎవరికి గురువు అంటాం? ఒకటి, వ్యాసదేవులు ఏ ప్రకారంగా శాస్త్రం రాశారో అది యాజ్ ఇట్ ఈజ్గాను ఎవరైతే అర్థం చేసుకున్నారో అటువంటి వ్యక్తికి గురువు అంటారు. చూడండి గురుతర లక్షణాలు. ఒకటేంటి? ఏదైతే వ్యాసదేవులు రచన శాస్త్రం భాగవతాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అర్థం చేసుకున్నారో మరి స్వయంగా ఆచరణ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా తెలుసు కానీ అతను ఆచరించుకున్నారంటే అతను మళ్ళీ గురువు కాదు. సో అతను అర్థం చేసుకుంటున్నారు, మరి మనకి ఏం చేస్తున్నారు? ఆచరిస్తున్నారు, మనకి సరళమైన భాషల్ని అర్థం చేయిస్తున్నారు. అతను అర్థం చేసుకున్నారు, మరి అర్థం చేయగలుగుతున్నారు, మరి ఆచరించగలుగుతున్నారు. అటువంటి వ్యక్తికి గురువు అన్నారు. 3 ఉండాలి. అతను అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ఆచరించాలి, మూడోది అర్థం చేయించాలి, అది కలిగించాలి వాళ్ళ శిష్యునికి. అప్పుడు అతనికి గురువు అంటారు. సో 3 రకాలుగా అందుకే చెప్తున్నారు ఆచినతియో శాస్త్ర అర్థ ఆచారే స్థాపయిత్వే స్వయం ఆచరితే యస్మాత్
ఆచార్య తేన కర్హచే. అతనికి ఆచార్య, ఎవరైతే ఆచరిస్తుంటారో అతనికి ఆచార్య అన్నారు. ఆచార్యులు గురువు అవుతారు, ఎవరైతే ఆచరిస్తుంటారో వాళ్ళే గురువు అని చెప్పేసి చెప్తారు ఇక్కడ. సో ధ్యానం మూలం గురుమూర్తి. ఎవరికి మనం ధ్యానం చేయాలి? ధ్యానం తనకు మూలం ఏమవుతుంది? గురుమూర్తి, గురువుని మూర్తిని మూలం. మరి పూజా మూలం గురుపాదం. పూజ మనం చేసేటువంటి ఫస్ట్ గురుపాదాన్ని పూజించాలి. మరి మంత్రమూలం గురుర్వాక్య, గురువాక్యమే మనకి మంత్రం. మరి మోక్షమూలం గురుకృప, గురుకృప వల్లనే మనకి మోక్షం కలుగుతుంది. గురుకృప లేకుండాను మనం ఎప్పుడు, అందుకే చెప్తున్నారు వేదంలోని యస్యా వేద పరా భక్తి యథా దేవ తథా గురు. మనలో భక్తి ఉన్నదని ఎలా తెలుసుకుంటుందంటే యథా దేవ యథా గురు. దేవుణ్ణి, భగవంతుడి శక్తి పైన, భగవంతుడి పైన మనకి నమ్మకము, పూజ, నిష్ఠ, విశ్వాసము, ఎంత పవిత్రత మనకు ఉన్నదో అదే ప్రకారంగాను గురువు పైన నిష్ఠ, పూజ, సన్మానం, శ్రద్ధ, విశ్వాసం ఉంటే అప్పుడే మీరు భక్తి కలగలదు. యథాదేవ తథా గురువు. భగవంతుడి పైన ఎటువంటి మనకు నిష్ఠ ఉన్నది, భక్తి ఉన్నది, శ్రద్ధ ఉన్నది, ప్రేమ ఉన్నది, అటువంటి సేమ్ శ్రద్ధ, భక్తి గురువు పైన కలిగి ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి భక్తిని పొందడానికి అర్హుడు. సో మరి ఏం చెప్తున్నారు? ఒక గురు తాలూకా రుణము జీవితంలో ఎప్పుడూ తీర్చలేరు. చెప్తున్నారు 11వ స్కందంలోని భాగవతంలోని, బ్రహ్మకి కలిగిన లాంగ్ స్పాన్ లైఫ్ ఒకవేళ వచ్చినా కూడాను మీరు గురువు తాలూకా రుణములించి మీరు ఎప్పుడు రుణం కావాలని చూడండి. బ్రహ్మకి ఎంత పెద్ద లాంగ్ ఏజ్ తెలుసా? బ్రహ్మతలకు ఒక 12 గంటలు తెలుసు. ఏంటి? ఒక కల్పం, ఒక కల్పానికి 14 మన్వంతరులు, ఒక మన్వంతరికి 81 చతుర్యుగం. చూడండి, ఒక 12 అవర్స్ చెప్తున్నాం, 12 అవర్స్ గురించి చెప్తున్నాం. అయితే ఎంతలో అలాగా 100 దివ్య యుగం ఉంటారు. బ్రహ్మ ఒక అంత ఏజ్ లాంగ్ లైఫ్ ఉన్నా కూడాను మనం ఒక గురువు తాలూకా రుణ విముక్తి అవ్వలేము. ఎందుకు? మనకి ఆత్మ కళ్యాణం చేయడానికి మనకి వాళ్ళు చెప్తున్నారు, గురు కృష్ణ రూపహేన శాస్త్ర ప్రమాణే గురు రూప కృష్ణ కృప కౌరేన భక్తగణ. మహాప్రభు చెప్తున్నారు, ఒకవేళ భగవంతుడు పూర్ణ పురుషోత్తమ కృష్ణుడు ఒక జీవుడి పైన, ఒక వ్యక్తి పైన శ్రద్ధ, ఆశీర్వాదం ఇవ్వాలంటే గురు రూపానిగా, గురు రూపంతోనే అతనికి ఇవ్వగలరు. చెప్తున్నారు ఏంటి? గురు రూపే కృష్ణ కృప కోరివే భక్తగోన్. గురు రూపంలోనే ఇస్తారు. డైరెక్ట్గా కృష్ణుడు వేణు పట్టుకొని వచ్చేసి మీకు కృప చేస్తారనుకున్నారండి కదా. కృష్ణుని ఎవరిపైన ప్రసన్నమయ్యారో ఇతనికి ఉద్ధరించాలి, ఇతనికి నా అనుగ్రహం కలగాలి అంటే గురు రూపంతోనే అతనికి అనుగ్రహం చేస్తారు. మనం ఎప్పుడైతే మనకి గురువు లభించారంటే దాని అర్థం ఏంటి? కృష్ణుడు అనుగ్రహం మనం పొందున్నాం. మరి ఏమంటారు కృష్ణుడు? ఆచార్యమాం బిజానియా. ఆచార్యులు నా తలక స్వరూపమే ఆలోచించండి మీరు. మరి చెప్తున్నారు, నా అభనేతి కర్హిచిత్. ఎప్పుడు కూడా నాకంట భిన్నం అనుకోకండి, నాకంట వేరే అనుకోకండి. ఆచార్య అంటే గురువు, ఎవరైతే ఆచరించిన వ్యక్తికి చెప్తున్నారు, మాం బిజానియత్, నాతో సమానం అనుకోండి, నేనే అనుకోండి అంటున్నాను స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణుడు. నా మర్త బుద్ధే, అతను సాధారణ మనిషి కాదు. గురువు ఎప్పుడైతే మీరు సాధారణ మనిషి అని అనుకున్నారో మీ భక్తి సాధన మొత్తం అంత కొలాబ్స్. మీలో ఏమి ప్రకారంగా శ్రద్ధ లేదు. ఎప్పుడైతే గురువుని ఎప్పుడైతే మర్త్య బుద్ధి తీసుకున్నారో, మరి సర్వదేవమై
అన్ని దేవతలు గురువు తాలూకా శరీరంలో నివాసించుంటారు. అందుకే గురు పూజ, గురు సేవ, సర్వదేవ పూజ, సర్వదేవ సేవ. సో గురువుని సర్వదేవమై అందరూ ఉంటారు. మరి గురువు మనకి పథ ప్రదర్శకం ఇవ్వాలి, దీక్ష ఇవ్వాలి, శాస్త్రీయ కథ చెప్పాలి. మరి మనకి అప్పుడప్పుడు మనం విచలితమైన మనసుకి కొంత శిక్ష కూడా ఇవ్వాలి. 4 రకాలుగా మనం గైడ్ చేయాలి. గురువు దగ్గర మనం 3 విషయాలు ఎప్పుడు చేయకూడదు చెప్పి ఈరోజు కథ విరామం చేద్దాం. గురువు దగ్గర అంటే గురువుకి ఎప్పుడు కూడా మనిషి అని అనుకోకూడదు. ఇది అనుకుంటే మనం ఎప్పుడు భక్తిలోనే అగ్రగతి అవ్వలేము. అగ్రగతి అంటే ఏంటి? డెవలప్మెంట్, ఉన్నతి అవ్వదు. రెండోది, గురు వాక్యాన్ని ఎప్పుడు అవజ్ఞ చేయకూడదు. గురు వాక్యాన్ని ఎప్పుడైతే అవజ్ఞ చేస్తామో మనం జీవితంలో ఎప్పుడు కూడాను భక్తిని పొందలేము. మూడోది, గురువు తాలూకా శరీరం తాలూకా యాక్టివిటీస్లోని మనం ఎప్పుడు లోపం చూడకూడదు. గురుగారు ఎలా చేశారేంటి? గురు తాలూకా శరీరం తాలూకా లోపాన్ని ఎప్పుడు చూడకూడదు. గురు తాలూకా శరీరం తాలూకా లోపము, గురు తాలూకా వాక్యాన్ని అవజ్ఞ, మరి గురువుకి ఎప్పుడైతే మీరు మనిషి, సాధారణ మనిషి అనుకున్నారో, ఈ మూడుట్లోని ఒక వ్యక్తి ఎవరైతే అనుకుంటారో అతనికి ఎప్పుడు గురుతత్వం తెలీదు. గురుతత్వం తెలిపిన వ్యక్తి ఎప్పుడు కూడాను భగవతత్వాన్ని తెలుసుకోలేరు. మరి ఎప్పుడు వ్యాసతత్వం తెలుసుకోలేరు, కృష్ణతత్వం తెలుసుకోలేరు. సో ఈ ప్రకారంగాను మనం గురువు గురించి అనేక విధాలుగా ప్రయత్నించాం చెప్పడానికి. సో నో మర్త్య బుద్ధి, మనం ఎప్పుడు మనిషి అని అనుకోకూడదు. రేపు కాకుండా ఎల్లుండు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. వ్యాస దేవతల జన్మం కూడా అలౌకికం. వెంటనే పుట్టిన వెంటనే పెరిగిపోయారు. అతనికి ఎవరి దగ్గర నుంచి జ్ఞానం తీసుకున్నారు? ఏ గురుకులాశ్రమానికి వెళ్ళారు? లేదు, స్వయంగా భగవంతుడే ఈ లీలాతోని ఈ విధానంగా మనకి వచ్చి ఈ జగతానికి కళ్యాణం చేయడానికి గురు ఈ విధానంగా మనకి గురు ఏ శాస్త్రం ఏ వ్యాసదేవులు రాచారో అది యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పారు. అదే పరంపరలో ఉన్నప్పుడు పూజ్యపాద్ దండి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ గారి తాలూకా మనం ఎల్లుండి తన తాలూకా దర్శనం, సేవ, పూజ అవకాశం మనకి లభిస్తుంది. మనం భక్తి శ్రద్ధలతో తనకు దర్శనం చేసుకొని పూజా సేవ చేసుకొని మనం ఏదైనా గురికి ప్రసన్నం చేయగలమేమో అని వెళ్ళాలి. కానీ అతను రుణం నుంచి ఎప్పుడు విముక్తి పొందలేము. ఏది ఇచ్చి ఏది చేసి కూడాను మనకి ఆత్మకళ్యాణం చేయడానికి మనకి ఇచ్చిన అతను ఒక ఉదార కరుణ మనపై చేశారు. కాబట్టి మనకి మంత్రము, దీక్ష, శిక్ష, కృప, అనుగ్రహాన్ని లభించి మనకి ఈ ప్రకారంగా మఠ మందిరం తయారు చేసి భగవత్ సేవలోని మనకి వినియోగ ఉంచుతూ, కథా కీర్తనలు మనకి ఇస్తూ, సేవలో ఉంచుతూ, మంత్రోపదేశం ఇస్తూ మనకి నిరంతరంగాను చూసారా తాబేలు ఎలాగైతే గుడ్డు పెట్టి అక్కడ ఉండి కేవలం ధ్యానం చేస్తుంది తన తలకు గుడ్డు పైన. గురుగారు ఎక్కడ ఉన్నా కూడాను వాళ్ళ తలకు శిష్యుల తలకు ధ్యానం చేసి పోషిస్తారు. గురుగారు మన అందరికీ తన ఒక దృష్టితోని తన తలకు ఆలోచనని మనందరికీ పోషణం చేసేస్తున్నారు. సో అటువంటి గురువుని మనం నిరంతరంగా రుణిగా ఉంటాం. రేపు మనకు అవకాశం అతని తన యొక్క పాదస్పర్శ, పాద పూజ, పాద సేవ చేసేది. అందరూ దీనికి వినియోగిస్తూ భక్తి శ్రద్ధలతో మనం చేద్దామని కోరుకుంటూ ఇక్కడ ఈ కథకి విరామం చేస్తూ మళ్ళీ వ్యాస పూర్ణిమ తర్వాత మళ్ళీ మనం లంకాకాండని ఆలోచించుకుందాం. మంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.